ఆ మహిళ చదువుకోలేదు. అలాగని వంటింటికి పరిమితం కాలేదు. కూలీ నాలీ చేసుకొని బతుకుదాం అనుకోలేదు. మిగతా మహిళలకు భిన్నంగా ఆలోచన చేసింది. సొంత భూమిలో కాలు పెట్టి పార చేతపట్టి ప్రకృతి వ్యవసాయానికి నడుం కట్టింది. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎక్కువ శాతం ఆహారం రసాయనమయం కావడం ఫలితంగా త్వరగా రోగాల బారిన పడుతున్న విషయాన్ని గమనించింది. తాను ఎంచుకున్న సేంద్రియ బాట నలుగురికి ఆదర్శం కావాలని ఆలోచించింది. ఇందుకు ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకుంది. మొదట్లో తక్కువ దిగుబడి వచ్చినా కుంగిపోలేదు. లోపాలు గమనించుకొని మరుసటి ఏడాది మునుపటి కంటే రెట్టింపు దిగుబడి సాధించింది. ఆమె వ్యవసాయాన్ని గమనిస్తున్న పక్క రైతులు సైతం ఆమె బాటలో అడుగులు వేశారు. ప్రభుత్వం మెచ్చి ఆదర్శ రైతు అవార్డుతో గౌరవించింది. ప్రస్తుతం తనకున్న భూమితో పాటు పొలం కౌలుకు తీసుకొని 10 రకాల పంటలు పండిస్తున్న ప్రకాశం జిల్లా కొత్తపట్నంకు చెందిన ఆ మహిళా రైతు విజయగాథను, ఆమె ప్రస్థానాన్ని మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం తినే ఆహారంలో ప్రతి ఒక్క అంశం కూడా ఎంతో కొంత ఈ రసాయనాలు కలుస్తున్నాయని చెప్తున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే సేంద్రియ వ్యవసాయం వైపు అయితే మాత్రం ఎక్కువ మంది రైతులు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటువైపు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా ఒంగోలు పరిధిలోని కొత్తపట్నం గ్రామంలో ఆదర్శ మహిళా రైతు ఆదిలక్ష్మి అయితే మాత్రం దాదాపు 16 సంవత్సరాల నుంచి పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఆమె తమకున్న పొలంతో పాటు కొంత కౌలుకు తీసుకుని దాదాపు 10 రకాల పంటలను అయితే మాత్రం పండిస్తూ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఆమె చెప్పండి, గతంలో రసాయన ఎరువులు పండించారు, ఇప్పుడు ప్రస్తుతం పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏమనిపించింది? ఈ సేంద్రియ వ్యవసాయంలో దిగుబడి ఎలా ఉంది? ఫస్ట్లో కెమికలే చేసేవాళ్ళమి. అప్పుడు కొంచెం బాగా కెమికల్లో ఎక్కువ పెట్టుబడికి అట్లా అవటం వల్ల ఆలోచిస్తున్న తరుణంలో మా ఇంటి పక్కన రిటైర్డ్ మాస్టర్ గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన పాలేకర్ గారు మీటింగ్కి వెళ్తా వస్తుండేవాళ్ళు. ఆయన కొంచెం బాగా ఇంట్రెస్ట్, ఏదైనా ప్రజాసేవ చేయాలి, ఎవరికన్నా ఏదైనా చెప్పాలి అని. మా ఇంటి పక్కన అయ్యేసరికి మమ్మల్ని ఆయనే ప్రోత్సహించి, మాకు గేదెలు ఉన్నాయి కదమ్మా, నేను చెప్పినట్టు చెయ్యి, కావాలంటే ఆయనకు అప్పుడు ఆవు ఉంది, మాకు లేదు. ఆ ఆవుని దగ్గర మూత్రం అయి పట్టి ఆయన ఇచ్చి మా చేత ఘనజీవామృతం చేయించాడు ఫస్ట్. దాన్ని ఏర్చనగలకి ఇది ఎలా పనిచేసేది, సత్తవులు బస్తాలు వేస్తుంటేనే రావట్లేదు, ఈయన చెప్పడం మనం వింటామని మేము నిరాకరించాం. కానీ ఆయన గట్టిగా, కాదు ఇది ఒక్కటి చేయండి, మీరు తినటానికే కదా, మీకుంది అరెకరే కదా, మాగాని వరకు చేయండి అని ప్రోత్సహిస్తే 2 టన్నుల వరకు వేసాం. వరిచేలో ఘనజీవామృతం వేసి ఇంకేం వేయకుండా పండించాం. ఆ సంవత్సరం అందరికీ 35-40 బస్తాలు అయితే ఎకరాకి, మాకు అరెకరాకి వచ్చి 8 బస్తాలు అయినాయి. సర్లే మనకు తినడానికి సరిపోతాయిలే అన్నట్టు గమ్మునుండాం. నెక్స్ట్ ఇయర్ ఆయన మళ్ళీ ఇంకా 2 సార్లు మీటింగ్లకి వెళ్ళొచ్చి తెల్ల చీడ వస్తే ఏం కొట్టాలి, ఇది పురుగుకి ఏం కొట్టాలి అని కొన్ని నేర్చుకొని వచ్చారు. అప్పుడు ఆ సంవత్సరం కూడా ఉరికే చేసాం మేము. ఇది ఘనజీవామృతం వేసల్లి నాటించడం జరిగింది. తర్వాత యాపగింజల కషాయం, తర్వాత ఎండుమిరగాయల కషాయం తెల్ల చీడకి, అలా ప్రోటోకాల్ ప్రకారం 4-5 చేయించాడు. ఆ సంవత్సరం బాగా 17 బస్తాలు వచ్చినాయి, డబల్ వచ్చింది. ఇంకా దాన్ని చూసి కొంచెం మా సొంత పొలం ఇది ఏర్చనగ వేసేవాళ్ళమే. ఏర్చనగలో కొంచెం కూరగాయలు కూడా అట్లా వేసుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు ఒక పక్క కూరగాయలు పెట్టుబడికి, ఒక పక్క ఏర్చనగలు వేసుకునేవాళ్ళం. మా పశువులు ఉన్నాయి కాబట్టి వాటికి మేత పెట్టుకున్నాం అక్కడ. కొంచెం ఆ కూరగాయల వరకు ఏర్చనకేమో పార్సిల్గా ఏదైనా కొంచెం ఒకటి కొట్టేవాళ్ళమి. ఎక్కువగా కూరగాయల వరకు మాత్రం చేస్తూ వచ్చాను సేంద్రియ పద్ధతిలో. అప్పుడు ఏం జరిగిందంటే, ఈ జీవామృతం తయారు చేయటం వల్ల, ఈ కూరగాయల వల్ల ఏమో నాకు కొంచెం అప్పుడు ఉండేది ఊపిరితిత్తులో ఆస్మా లాగా అలాంటివన్నీ పోతాయని ఒకసారి కూడా చెప్పారు. నేను మీటింగ్కి వెళ్తే ఆయన తీసుకెళ్ళారు, పంతులు గారు నన్ను. నేను అప్పుడు జీవామృతం తయారు చేస్తున్నప్పటి నుంచి నాకు అది పోయిందండి. ఆరోగ్యపరంగా కొంచెం హెల్త్ బాగా వచ్చింది. మేము ఇంకప్పటి నుంచి అయ్యే తింటా వచ్చాము. ఆ ఒడ్లు మేము ఎవరికి అమ్మకుండా మేము వాడుకుంటూ వచ్చాము. ఆ ఒడ్లు తర్వాత ఎక్కువ పడినప్పుడు ఏం చేస్తామంటే ఒక 5-6 బస్తాలు అలాగ వేరే వాళ్ళకి ఇస్తుంటే, వాళ్ళు మామూలుగా 1800 ఉన్నప్పుడు మాది 2200, 2000 అమ్మినప్పుడు మా 2500 అలా తీసుకున్నారు ఒడ్లు. ఇంకా అట్లా అమ్ముతా వచ్చిన తర్వాత 18-19 సంవత్సరంలో మాత్రం ఏర్చనక కూడా ఇంకా స్టార్ట్ చేసాం. ఫస్ట్ పైన కెమికల్ కొట్టకుండా సత్తవుల వరకు అట్లా వేసుకుంటా ఈ ఏర్చనకి పార్సిల్గా అట్లా చేసుకుంటూ వచ్చాం. తర్వాత ఇక ఇప్పుడైతే 2-3 సంవత్సరాల నుంచి కరెక్ట్గా ఇకనేమి లేకుండా ఓన్లీ దాంతో చేసుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతం మీ పొలంలో ఏమేమి అంతర పంటలు కాక వేరుశనగలు అంతర పంటలు వేశారు, అలాగే ఒక ప్రాంతాన్ని ఎంచుకుని దాదాపు 10 రకాల పంటలు పండిస్తున్నారు. ఏమేమి పంటలు? మేము ఫస్ట్ టైము ఏర్చనగలేమో ఈ అంతర పంటలు వేసుకుంటాం కదా, బెండ, చిక్కుడు,
పొద్దుతిరుగుడు ఎర్రపంటలుగా బంతి వేస్తాం. ఇవేమో ఆదాయం వస్తాయి బెండా చిక్కుళ్ళు. ఆ పొద్దుతిరుగుడు అవి కూడా తీసుకుంటున్నాం. ఒక 5 కిలోలు ఎంత వచ్చినాయి. బంతి అవి వాడుకుంటున్నాం. మళ్ళీ ఏర్చనగా తీసిన తర్వాత PMDS అని చల్లుతాం. ఫస్ట్లో అయితే 9 రకాలు, ఇది రెండోసారి 2 సంవత్సరాల క్రితం నుంచి 30 రకాలు 32 రకాలు అలా వేస్తే భూమికి మనం ఎన్ని రకాల ఆహారం తింటున్నాం అలాగే భూమికి కూడా అలా ఆహారం పెడితే పైరు బాగా వస్తుంది. మనం ఈ ఇన్పుట్స్ కూడా తగ్గించుకొని పంటను పండించవచ్చు అని చెప్పడం ద్వారా నేను ఇట్లా ఇప్పుడు PMDS మాత్రం చల్లుకుంటూ వస్తున్నాను. తర్వాత మళ్ళీ గోంగూర వేస్తాం అదనం ఆదాయం కోసం. కూరగాయలు ATM అని ఎనీ టైం వచ్చేట్టు వేసుకుంటాం కూరగాయల పంట కూడా. దానిలో ఏంటంటే ఒకసారి తీసామనుకో తోటకూర అవి, తర్వాత బెండ చెట్లు అవి కాపుకి వచ్చేలోపు మళ్ళీ ఇంకోసారి తోటకూర చల్లుకుంటాం. అట్లా ఆకుకూరల మీద ఆదాయం అలా తీసుకుంటా అట్లా చేస్తుంటాం సార్. బయట మార్కెట్లో ఉన్న రేట్లకి మీరు పండిస్తున్న ఈ ఆకుకూరలు కావచ్చు అలాగే కూరగాయలు కావచ్చు బయట విక్రయిస్తే రేట్లు ఎలా ఉంటాయి, అలాగే టేస్ట్ పరంగా చూస్తే ఎలా ఉంటాయి? టేస్ట్ పరంగా చెప్పక్కర్లేదు సార్. ఎవరైనా తింటే ఇంక రెండోసారి ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. నేనైతే స్కూల్కి ఒక రెస్టారెంట్కి ఇస్తాను ఆకుకూరలు కానీ. నా హై స్కూల్ ఉంది ఇక్కడ ZPTS స్కూల్ అని, దానికి ఇస్తాను నేను ఆకుకూరలు కానీ బెండకాయలు కానీ టమోటాలు కానీ. టమోటాలు 53 కిలోలు ఇచ్చే టైంలో కూడా నాకు కిలో 20 రూపాయలు కాడికిచ్చి వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళు కానీ స్కూల్ వాళ్ళు కానీ తీసుకోవడం జరిగింది. ఎక్కువగా నాకు అక్కడ హాస్పిటల్ వాళ్ళు కానీ వాళ్ళు తీసుకుంటారు మా కూరగాయలన్నీ. ఏర్చనకాయలు కూడా నేను రైతు నేస్తం ఫౌండేషన్ వాళ్ళకి ఇక్కడ ఇప్పుడు కొత్తగా మన ఈ గవర్నమెంట్ EDPలని పెట్టింది మార్కెటింగ్ చేయమని, వాళ్ళకి ఇస్తున్నాను. నేను ఇక్కడ లోకల్గా మాత్రం అమ్మట్లేదు. మేము కొంత కావాల్సినవి మా ఇంట్లోకి ఉంచుకొని నూనె అవి మేము ఆయిల్ అవి వాడుకుంటాం దీంట్లో ఏర్చనకాయలు పండించుకొని. ఇంత సేంద్రియ వైపు మగ్గు చూపడానికి గల కారణం ఒక మాస్టర్ అని చెప్తాను. మీరు చదువుకున్నారా లేకపోతే చదువుకోకుండా ఊరినే తెలుసుకుని ఈ వైపు సాగు చేస్తున్నారా? తెలుసుకునే సార్, మేము మాత్రం చదువుకోలేదు. మా వారు ఇంటర్ చదివారు, ఆయన వ్యవసాయం ఫస్ట్ నుంచి వ్యవసాయమే చేస్తున్నారు. నేను మాకు ఫస్ట్ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా మాకు వ్యవసాయమే, అయినా కెమికలే తెలుసు మాకు. తర్వాత ఈ సార్ గారు వచ్చిన తర్వాత మాత్రమే ఇక నా ఆయన గురించి చేస్తుండగానే అప్పుడు ఈ CRPలని వచ్చారు, వాళ్ళు కొంత మళ్ళీ ప్రోత్సహించారు. అప్పటి నుంచి చేస్తున్నాం మేము. తర్వాత నన్ను ICRPగా కూడా సెలెక్ట్ చేశారు మేము చేసే వ్యవసాయాన్ని బట్టి. నాకు తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒకసారి సన్మానం చేసి ఆవును కూడా ఇచ్చారు. తర్వాత ఆ కౌలుకు కూడా ఇంకొక 1.5 ఎకరం తీసుకొని చేస్తున్నాం. అలాగే మీరు ఇప్పటివరకు ఈ సేంద్రియ పద్ధతిలో ఎరువులు వేయకుండా ఈ సేంద్రియ ఎరువుల ద్వారా పండించడం ద్వారా అవార్డులు ఏమైనా కైవసం చేసుకున్నారా లేకపోతే ప్రశంసలు ఏమైనా వచ్చినాయి? అవార్డులు ఇచ్చారు సార్. 2018 ఫస్ట్లో ఒకసారి ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర సన్మానం చేశారు. అలాగే నూతనంగా వ్యవసాయం వైపు మగ్గు చూపాలి అనుకున్న యువతకు కావచ్చు, అలాగే మీలాంటి సహజంగా లేడీస్ అంటేనే పూర్తిగా బాధ్యత వ్యవసాయం చేయడం తక్కువ పర్సంటేజ్ ఉంటుంది, కూలీకి మాత్రం వెళ్తుంటారు. మీరు పూర్తిగా వ్యవసాయం వైపు మగ్గు చూపారు, వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారు? నేనైతే గ్రూప్ మీటింగ్లకు వెళ్ళినప్పుడల్లా విత్తనాలు ఇస్తే మేము వేసుకుంటామని చెప్పడం జరిగింది. జనము ఇళ్ళ దగ్గర కూరగాయ చెట్లు అలా వేసుకొని మీరు మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలంటే కిచెన్ గార్డెన్లన్నా వేసుకోండి, ముందు మెయిన్ గార్డెన్ రండి అని చెప్పడం జరిగింది. నేను ఒక గ్రూప్ మీటింగ్కి వెళ్ళినప్పుడు, నేను గ్రూప్లో లీడర్ని. ఆ గ్రూప్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు అన్నారా వీళ్ళు చెప్తారే కానీ ఎవరేం చేయరు. నేను ఒక 500 రూపాయలకి విత్తనాలు కొని అక్కడే పంచిచ్చేయడం జరిగింది. పంచిచ్చి దీన్నే మళ్ళీ విత్తనాలు చేసుకోండి అని కొంతమంది చెప్పా. 100లో ఒక 10 మంది సహకరించారు అప్పుడు ఫస్ట్లో. ఇప్పుడు మా ఈవోలో మొత్తం కిచెన్ గార్డెన్లు కానీ కొంతమంది కౌలుకు తీసుకొని పొలం చేయడానికి కూడా ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. రానున్న రోజుల్లో ఇప్పుడు వ్యవసాయం అనేది చాలా కష్టతరం అయింది. ఇప్పుడు యూరియా దొరకట్లేదు. ప్రజెంట్ మన ముందున్న సమస్య యూరియా చాలా కష్టంగా ఉంది. దానికి కష్టంగా ఉన్న సమయంలో దానికి ప్రత్యామ్నాయంగా ఏముంది మీ దగ్గర అని అడగడం జరిగింది రైతులు. నేనైతే బాగా గట్టిగా నమ్మి చేప బెల్లంతో తయారు చేసిన ఒక కషాయాన్ని రైతులకు ఇవ్వడం జరిగింది. ఒక బస్తా యూరియా వేస్తే ఎంత బలం ఉంటుందో 2 లీటర్లు ఎకరాకి. గవర్నమెంట్ వాళ్ళు లీటరే చెప్పారు, కానీ నేను దానికి భిన్నంగా 1 లీటర్ ఎక్స్ట్రాగా ఇప్పించి కొట్టిస్తే అది ఆ రైతే దానికి ఉదాహరణ. ఆ రైతు కొట్టిన తర్వాత ఆయన 10 మందికి చెప్పాడు. అలాగా నూతనంగా ఇంకేమన్నా మనలో మనమే ఇప్పుడు దోమ ఉంది ఎక్కువగా, దానికి ఏం కషాయం తయారు చేయాలన్న దాంట్లో నేనే కనిపెట్టాను సార్. అది నూనె కోడిగుడ్డుని బాగా మిక్సీ కొట్టేసి, ఏ నూనె అయినా సరే ఆయిల్, అది సన్ఫ్లవర్ అయినా గ్రౌండ్ నట్ అయినా దేన్నైనా, ఒక కోడిగుడ్డు ఒక 50 గ్రాముల నూనె, అదే విధంగా 1 ఎకరాకు వచ్చి 10 కోడిగుడ్లు 1 కిలో నూనె కొట్టించి స్ప్రే చేయిస్తున్నాను. దోమ ఖచ్చితంగా ఇన్వెంట్గా పోతుంది. అదే దోమ ముందు కొట్టాలంటే దాన్ని చాలా ఇబ్బందిగా ఉండేదని ఈ రైతు చెప్పాడు. అమ్మాయి ఇప్పుడు బాగుంది అన్నాడు. అట్లాగే కొత్తగా ఏమైనా చూసుకొని రానున్న యువతకి ఇంకా సులభంగా, అంటే ఇప్పుడు పని చేయాలంటే ఇంత ముందాలు కష్టపడడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఇక ఏదన్నా తేలిక పాటుతోటి చేసే విధానంగా ఆలోచించి నాకు తెలిసిన వరకు నేను కొత్తగా వచ్చే వాళ్ళకి వివరించగలుగుతున్నాను.
థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ రసాయన ఎరువులని తగ్గించడం, సేంద్రియ ఎరువుల వైపు ఎక్కువగా మొగ్గు చూపడం, అదేవిధంగా పంటలు పండించడం ద్వారా అయితే మాత్రం మన ఆరోగ్యాలను కూడా కాపాడుకోవచ్చు. అదేవిధంగా రాబోయే యువత కూడా ఎక్కువగా ఈ ఎరువుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. స్వయంగా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ పదార్థాలతోనే ఈ క్రిమి సంహారక మందులకి ధీటుగా ఏదైతే ఈ పురుగులు వస్తున్నాయో క్రిమికీటకాలను నాశనం చేయొచ్చని కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి ఆదిలక్ష్మి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పంట కూడా నాణ్యత కలిగిన పంట, మంచి దిగుబడి వస్తుందని కూడా ఆమె అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే యువత కూడా వ్యవసాయం వైపు మగ్గు చూపాలనుకునే వాళ్ళు సేంద్రియం వ్యవసాయం ద్వారానే ఇటువైపు అడుగులు వేయాలని ఆమె సూచిస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా కొత్తపట్నం నుంచి.